పోస్ట్ చేస్తానో చూడండి. టీమ్ మెంబర్స్ ఎవరి దగ్గర లేదా మీ దగ్గర సిలబస్ కాపీ? సిలబస్ కాపీ కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు. చేయండి సార్. టీమ్ మెంబర్ దగ్గర ఎవరిదైనా ఉంటే తీసుకుందామని. చాట్ బాక్స్లో కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ప్రమోద్ కంట్రోలింగ్ చూడండి. కంట్రోలింగ్ ఓపెన్ చేయండి. కంట్రోలింగ్ ఎక్కడ ఉంది చూడండి. కంట్రోలింగ్ చూడండి. 34 పైన 33, 34 ఇవి స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు 3 days పడుతుంది. మిగతా తర్వాత మీరు కలర్స్ అది మార్చుకోండి. కంట్రోలింగ్ ఇవి చెప్పాలి. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పాలి. ఎల్లో కలర్ ఉంచండి. అంటే మనం పెండింగ్ ఉన్నామో చెప్దాం. ఎల్లో కలర్ రెజ్యూమ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ ప్రిపరేషన్ తర్వాత అవన్నీ అయిపోయినాయి. కిందకి వెళ్ళండి. డిఎంఈ కదా, డిఎంఈ వీడియో ఇస్తాను మీకు. డిఎంఈ వీడియోస్ ఇస్తాను. వీడియో బేస్ లెర్నింగ్ ఇవి S4 HANAలో వీడియోస్ ఇస్తాను. డిఎంఈ ఇవి చూడండి. అవి చేసి అవి కలర్ అవి ఎందుకు మళ్ళీ ఎల్లోలో పెడుతున్నారు మీరు? పెండింగ్ లేదు కదా? పెండింగ్ అయిపోయినాయని చెప్పి పెడుతున్నాను సార్. ఇవి అయిపోయినా కలిపి మారుస్తున్నారా? O2C కంప్లీటెడ్ LSMW వీడియో బేస్ లెర్నింగ్ మార్చండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేయండి. LSMW, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఇవన్నీ అయిపోయినాయి. గ్లోబల్ సెట్టింగ్స్, టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఇది పెండింగ్ ఉంది. కలర్ చేంజ్ చేసేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ మోడల్ అండ్ వర్క్ వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయినాయి. R3 ఇంకా పైకి వెళ్ళండి. ఇంకా ఏమున్నాయి? validation, substitutions, posting keys, zero balance clearing completed, success strategy completed, S4 HANA changes, price of elements, withholding tax, asset accounting,
P2P cycle. ఇవన్నీ కంప్లీటెడ్, ఇంకేం లేవు, పైకి వరకు వెళ్ళిపోవచ్చు. అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీవబుల్, టీఆర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కంప్లీటెడ్. టోటల్గా ఎన్ని ఉన్నాయి పెండింగ్? సేవ్ చేయండి ఫస్ట్ ఫైల్ సేవ్ చేశాను సార్ నేను. సేవ్ చేశారా? ఓకే. పెండింగ్ ఉన్నాయి చూడండి. కంట్రోలింగ్ ఒకటి, టూ చాప్టర్స్ కంట్రోలింగ్ ఈరోజు చెప్తున్నాను, అయిపోతుంది. కంట్రోలింగ్ అయిపోతుంది. పైన ఇంకేముంది? బిఆర్ఎస్ ఒకటి, తర్వాత ఐడాక్స్ ఒకటి, బిఆర్ఎస్ ఐడాక్స్. ఇవి కాకుండా ఏమంటే కంట్రోలింగ్ కాకుండా బిఆర్ఎస్ ఐడాక్స్, బిఆర్ఎస్ ఐడాక్స్. సార్ నేను లాస్ట్ వీడియో చూసి చెప్తాను సార్ మీకు. చెప్పండి. కొన్ని టాపిక్స్ అన్ని దీని లోపల అది పైన కూడా యాడ్ చేసాము, కొన్ని యాడ్ చేసాము, చూస్తాను. ఇవన్నీ యాడ్ చేసాము చూడండి. ఓకే. మీకు ఇంకోటి S4 HANAలో కూడా కొన్ని టాపిక్స్ అడిషనల్, ఇవి కాకుండా వేరే టాపిక్స్ కూడా కవర్ అవుతున్నాయి S4 HANA క్లాసెస్లో. ఆ క్లాసెస్ చూడండి. లేదంటే నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్కి బ్యాచ్ ఏదైనా స్టార్ట్ చేస్తాను, ఓన్లీ S4 HANA బ్యాచ్. అప్పుడు జాయిన్ అవ్వండి. సార్ నైట్ ఉండదా సార్? నైట్ ఉండదా? మార్నింగ్ ఏనండి, ఈవినింగ్ ఉండదు అది. ఓకే. మార్నింగ్ 9 to 10 అట్లా ఉంటుంది. ఓకే. ఓకేనా? కంట్రోలింగ్. సో ఎఫ్ఐ ఎంత ఏంటండి? S4 HANA అది క్లాసెస్ కు ఎంత ఫీజు? అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఫీజు ఏమంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు మీరందరూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. S4 HANAకి మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ వీడియోస్ కొన్ని ఫార్వర్డ్ చేస్తాను, అవి చూడండి. లేదంటే మీరు లైవ్ క్లాసెస్ వింటాను సార్ అంటే వినొచ్చు, మీ ఇష్టం, యువర్ చాయిస్. మీకు ఎలా కావాలి. S4 HANAకి మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ మీరు సర్వర్ మాత్రం తీసుకోవాలి. సర్వర్ 2,000 రూపీస్ ఉంటుంది, 3 months యాక్సెస్. S4 HANA సర్వర్ 2022 వెర్షన్ తీసుకోవాలి. 2022 వెర్షన్ S4 HANA సాఫ్ట్వేర్ తీసుకోవాలి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోండి, ఎక్కడైనా అంతే మార్కెట్లో. లేదు మీకు తెలియదంటే నాకు పేమెంట్ చేస్తే నేనైనా మీకు సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. 3,000 రూపీస్, 2 months యాక్సెస్. మీరు బయట తీసుకోవచ్చు, ఆప్షనల్. మీరు బయట తీసుకున్నా, డైరెక్ట్గా నా ద్వారా పర్చేస్ చేసిన క్లాసెస్ మాత్రం ఫ్రీ. నెక్స్ట్ చూడండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈసీసీ నేర్చుకున్నా కూడా సరిపోతుంది. S4 HANA సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ మీరు రెండు నేర్చుకుంటే 2 ప్రాజెక్ట్స్లోకి వెళ్ళొచ్చు. HANA ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు, ఈసీసీ ప్రాజెక్ట్లోకైనా వెళ్ళొచ్చు, ఎందులోకైనా వెళ్ళొచ్చు. ఈసీసీలోకి వెళ్ళొచ్చు, హనాలోకైనా వెళ్ళొచ్చు. మీకు 2 ways అనమాట. రెండు వైపులా కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. అనుకుంటారు ఈసీసీ వస్తే S4 HANAలో చేయొచ్చు, బట్ కొంచెం స్ట్రగుల్ అవుతారు. అదే మీరు నాలెడ్జ్ ఉందనుకోండి 100% ఈజీగా స్ట్రగుల్ అవుతారు. ఓన్లీ ఈసీసీ నేర్చుకుని S4 HANAలో జాయిన్ అవ్వాలంటే లిటిల్ బిట్ స్ట్రగుల్ అవుతారు. అంటే ఈసీసీ S4 HANA 90% యాక్టివ్గా ఉంటాయి. ఆ 10% డిఫరెన్సెస్ ఏంటి? అవేం పెద్ద కష్టమేం కాదు. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనా నేర్చుకోవటం డెడ్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ. వీటితో పాటు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ కూడా S4 HANA మీకు ఆల్రెడీ ఇచ్చాను కదా, అవి కూడా చెప్తాను. మీరు బిఆర్ఎస్ ఈసీసీ కాదు హనాలో చేయండి, చాలా బాగుంటుంది. బిఆర్ఎస్ వీడియోస్ చూసారా? బిఆర్ఎస్ వీడియోస్ ఇచ్చాను కదా, ఇచ్చాను మీకేనా ఇచ్చాను? ఇచ్చారు. ఎంతమంది వాచ్ చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్. బిఆర్ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈసీసీ కాదు, S4 HANA బిఆర్ఎస్ నేర్చుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఈసీసీ బిఆర్ఎస్, S4 HANA బిఆర్ఎస్ 80% సేమ్ ఒకేలా ఉంటుంది. అంటే S4 HANAలో 2 steps అడిషనల్గా యాడ్ అవుతాయి. అందువల్ల మీరు S4 HANA నేర్చుకున్నారు అనుకోండి, ఈసీసీ బిఆర్ఎస్ కూడా చేసేస్తారు. ఓన్లీ 2 steps తక్కువ ఉంటాయి ఈసీసీలో. S4 HANAలో 2 steps అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. 2 steps అనేవి ఎక్స్ట్రా ఉంటాయి, అంతే, ఇంకేం లేదు.
కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని 80% సేమ్ టు సేమ్. డిఫరెన్స్ ఏంటి? 2 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి S4 HANAలో ఎక్స్ట్రా ఉన్నాయి. ఈసీసీలో 2 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంతకుమించి ఇంకేం లేదు. సో కంట్రోలింగ్ అంటే ఏంటి? అసలు సిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ అంతా కూడా, ఎఫ్ఐ అంటే మీకు తెలుసు, ఇప్పటి వరకు నేర్చుకున్నారు. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి. సో ఎఫ్ఐ అంతా కూడా, ఎఫ్ఐ అంటే ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ, ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సో మనం సిఓకి వెళ్తున్నాం. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కోపా ఉంటుంది. కోపా కనుక ఉందనుకోండి, కొన్ని కంపెనీస్ లో కోపా ఉండదు, కొన్ని కంపెనీస్ లో కోపా ఉంటుంది. కోపా కనుక ఉందనుకోండి, ఆపరేటింగ్ కన్సర్న్ హైయెస్ట్ హైరార్కీ అవుతుంది సిఓలో. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. అదే కనుక కోపా కనుక ఇన్వాల్వ్ అయిందనుకో, ఆపరేటింగ్ కన్సర్న్ అనేది హైయెస్ట్ హైరార్కీ అవుతుంది సిఓలో. బట్ కోపా లేకుండా ఉంటే కంట్రోలింగ్ ఏరియా ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. ఇది కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ సిఓలో. సో ఇది సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐ అంతా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. ఎఫ్ఐ అంతా కూడా, ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇంకోటి, మీరు ఎస్ఏపి జాబ్స్ కి అప్లై చేసే టైంలో సిఓ మెన్షన్ చేయకండి మాక్సిమం. ఎందుకంటే సిఓ అనేది మళ్ళీ సపరేట్. కొంతమంది సిఓ మెన్షన్ చేస్తారు. అవి చేయటం వల్ల ఏమవుతుంది? వాడు సిఓలో తీసుకుంటాడు. అప్పుడు మీకు చాలా బటన్ అవుతుంది. మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు పాపం, ఆయన సిఓ చెప్పమంటున్నాడు. సిఓ వచ్చి నాకు సిఓ చాలా టాపిక్స్ చెప్తాను, కానీ నాకు అంత గ్రిప్ లేదు. సిఓ చాలా వరకు చెప్పగలను, అంటే అంత డెప్త్గా చెప్పలేను. సిఓ అనేది ఎఫ్ఐ చెప్పినంత డెప్త్గా చెప్పలేను. S4 HANAలో చెప్పమంటున్నాను. ఆయన సిఓ యాడ్ చేశాడు ఈసీసీలో. సో అందువల్ల ఏమవుతుంది? సిఓ యాడ్ చేయడం వల్ల సిఓలో తీసుకున్నారు ఆయన. ఏం చేయాలి చెప్పండి? కాబట్టి సిఓ మెన్షన్ చేయకండి. సిఓ అయినా ఎఫ్ఐ అయినా సేమ్ ప్యాకేజెస్, సేమ్ సాలరీస్ ఉంటాయి. మీరు సిఓ మెన్షన్ చేస్తే సిఓకి డిమాండ్ ఎక్కువ మార్కెట్లో, తొందరగా అర్థమవుతుంది కొంతమందికి. సిఓ చేయమని అడుగుతారు. కాబట్టి సిఓ మెన్షన్ చేయకండి రెజ్యూమ్లో. ఎఫ్ఐ మీదే వెళ్ళండి. ఐ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆన్ ది ఎఫ్ఐ, ఐ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ది సిఓ అని చెప్పాలి. ఓకే. సో ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సిఓ అంటే కంట్రోలింగ్, ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే ఏంటి? కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది సిఓ అంతా కూడా. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కంట్రోలింగ్ అంటే ఎట్లా అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఆ వాల్యూని, ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎంత ఖర్చు అవుతుంది, ఆ వాల్యూని ఎంత తక్కువకి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 1000 రూపీస్ అవుతుంది, 5000కి ఎట్లా చేయొచ్చు. అర్థమైందా? అంటే ప్రోడక్ట్ అన్నెసరీ కాస్ట్ కంట్రోల్ చేయడానికి, అన్నెసరీ కాస్ట్ ని రెడ్యూస్ చేయడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అంటే ఏంటి? అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఒక ప్రోడక్ట్ 1 lakh, ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ అవుతుంది, 500కి ఎలా తయారు చేయాలి, ఇట్లా. అలాగే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, బడ్జెట్స్, ఒక ఇయర్ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సిఓలో ఉంటాయి అన్నమాట. సిఓ అంతా ఏంటి? కాస్ట్ ని కంట్రోల్ చేసుకోవడానికి, అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, బడ్జెటింగ్, ఎస్టిమేషన్స్, ప్లానింగ్, ఇవన్నీ చేయడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, అన్నెసరీగా ఉండేటటువంటి ఖర్చులు తగ్గించుకోవడానికి, ఎస్టిమేషన్స్,
బడ్జెట్స్ ప్లాన్ చేసుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. చాట్ బాక్స్ లో డేటా ఒకటి కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో పేస్ట్ చేయండి. చాట్ బాక్స్ లో ఇంకోటి ఉంటే కూడా కాపీ పేస్ట్ చేయండి. ఇది మొత్తం చదవండి మీరు. సిఓ అంటే ఏంటో చెప్పాను, చదవండి మీరు. సిఓ అంటే ఏంటి? కంట్రోలింగ్. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అన్నమాట. హౌ టు రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్, హౌ టు కంట్రోల్ ది అన్నెసరీ కాస్ట్. సో ఇవన్నీ కూడా ప్లానింగ్ చేస్తానికి సిఓ ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్స్ అన్ని కూడా. సిఓ అంతా కూడా కంప్లీట్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేనేజ్మెంట్ డెసిషన్స్ అనేది ఇక్కడ మేజర్ గా ఉంటుంది, మేనేజ్మెంట్ డెసిషన్. సో దీన్ని సిఓ అంటారు. సిఓ అంతా కూడా కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సిఓ అంతా కూడా అన్నెసరీ కాస్ట్ తగ్గించుకోవడానికి, బడ్జెట్స్, ప్లానింగ్, వీటికి సిఓ ఉపయోగపడుతుంది. ఓకే, చాట్ బాక్స్ లో ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి. సారీ, ఇమేజ్ కాదు, కాపీ పేస్ట్ చేయండి. సో కంట్రోలింగ్ ఏరియా కాన్ఫిగరేషన్స్, కలర్ యాడ్ చేద్దాం. కంట్రోలింగ్ ఏరియా. సో కంట్రోలింగ్ ఏరియాలో మనం కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, చూడండి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, ఓకేకేపీ. ఇలాంటి సేపు ఓపెన్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. పాత్ ద్వారా వెళ్దామా? ఎస్పీఆర్ ఇవ్వండి. ఎస్పీఆర్ఓ ఐఎంజీ కంట్రోలింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ. కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. సో కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా క్లిక్ చేయండి. S4 హనాలో కంట్రోలింగ్ ఏరియా చేయకుండా మీకు అకౌంటింగ్ ఎంట్రీస్ అని పోస్ట్ చేయకూడదు. కంట్రోలింగ్ కూడా చేయాలి. కంట్రోలింగ్ 3 క్లాసెస్ ఉంటుంది. S4 హనా కూడా 3 క్లాసెస్ ఉంటుంది. అది ఫస్ట్ లోనే చెప్పేస్తాను S4 హనా అయితే. సో కంట్రోలింగ్ ఏరియా అనేది మ్యాండేటరీ క్రియేట్ చేయాలి. ఇక్కడికి అక్కడికి 90% సేమ్ ఉంటుంది, లిటిల్ బిట్ చేంజ్ ఉంది. అంటే మీకు ఓవర్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. 99% సేమ్ టు సేమ్, లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. సో S4 హనాలో అయితే కంట్రోలింగ్ ఫస్ట్ లోనే చేయాలి. చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. చేయకుండా చేయొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ గుడ్ వే, చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది? కాపీ, డెలీట్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా పని చేసేయండి. సో మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా నేమ్ అనేది ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎనీ 4 digits తీసుకోవచ్చు, బట్ మనం మీ కంపెనీ కూడా తీసుకుందాం. అంటే మీ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో సేమ్ అదే కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసుకుందాం. లేదు వేరేగా ఎనీ 4 digits యూ కెన్ టేక్ ఇట్, నో ఇష్యూ. ఓకే, పోలో, మీ కంట్రోలింగ్ ఏరియా కూడా పోలోనే. కింద నేమ్ ఇవ్వండి, కంట్రోలింగ్ ఏరియా ఫర్ పోలో. పోలో అనేది మీ కంట్రోలింగ్ ఏరియా. కంపెనీ కోడ్ కూడా సేమ్ పోలో కాదు. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా నేమ్ చేంజ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ కింద అది అవసరం లేదు. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి.
కంపెనీ కోడ్ ఓకే. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకోండి, సేమ్ యాజ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ మన కరెన్సీ ఏ కరెన్సీ తీసుకుంటాము? కంపెనీ కోడ్ కరెన్సీ కదా, డ్రాప్ డౌన్ చేయండి. అది కాదు నెంబర్ ఇవ్వాలి యాక్చువల్లీ. సిఓ కదా, నంబర్ తీసుకుంటుంది. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఏంటి? ఏమైంది మీకు? అది కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? 10 ఇవ్వండి. నెక్స్ట్ కరెన్సీ ఐఎన్ఆర్ అవన్నీ వచ్చేసి చూసారు, ఆటోమేటిక్గా పిక్ అయ్యి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా పిక్ అయింది చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా పిక్ అయింది. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కూడా 10 ఇవ్వగానే ఆటోమేటిక్గా పిక్ అయింది. ఒకవేళ మాన్యువల్గా అవ్వకపోతే మీరు ఇవ్వండి. తర్వాత స్టాండర్డ్ హైరార్కీ కింద సిసిఎస్టి చూడండి, సిసిటిఆర్ చూసారా, దాన్ని ఏమంటారు? స్టాండర్డ్ హైరార్కీ. ఈ కంపెనీ కూడా ఇవ్వండి అండర్స్కోర్ సిసిఎస్టిఆర్. సిసిఎస్టిఆర్ స్టాండర్డ్ హైరార్కీ. మనం అడ్రస్ ఏమొచ్చిన మ్యాక్సిమం చేసాం, ఇది పెండింగ్ లేదు కదా? అమ్మోది ఏమన్నా పెండింగ్ ఉందని చేశాం కదా? ఏ ఎర్రర్స్ అని పెండింగ్ ఏం లేదు సార్. ఒక్క ఎర్రర్ కూడా మనం వదిలేదని చేసాంలే. వెరీ గ్రేట్. ఓకే చూడండి, సిసిఎస్టిఆర్ స్టాండర్డ్ హైరార్కీ. సో ఇక్కడ ఏమైనా ఎనీ నేమ్ తీసుకోవచ్చు మీ ఇష్టం, బట్ నేను ఇలా తీసుకున్నాను, రెగ్యులర్గా ఇదే తీసుకుంటాను. ఓకేనా? ఎంటర్, సేవ్. వెయిట్ ఇక్కడ ఏమైనా వచ్చింది? ఎస్ అనండి. ఎస్, సేవ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్, డేటా వాస్ సేవ్. సో మనం ఏం చేసాం ఇక్కడ? కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాం, స్టాండర్డ్ హైరార్కీని కూడా క్రియేట్ చేసాం, సేవ్ చేసాం. ఓకే, జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి, మీ కంట్రోలింగ్ ఏరియా కనిపిస్తుంది. పొజిషన్కి వెళ్ళిన పోలో కంట్రోలింగ్ ఏరియా, ఇది మీరు క్రియేట్ చేసిన కంట్రోలింగ్ ఏరియా. యాక్టివేట్ కాంపోనెంట్స్ లెఫ్ట్ సైడ్ చూడండి. వెయిట్ ఇక్కడ ఏముంది? కంట్రోలింగ్ ఏరియా ఉంది కదా, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. మన కంట్రోలింగ్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. మన కంట్రోలింగ్ ఏరియాని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. న్యూమెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? పోలో. మీ కంట్రోలింగ్ ఏరియా పైన ఉంది చూడండి, బట్ డిఫరెంట్ నేమ్ కాదు, బోత్ ఆర్ సేమ్ నేమ్స్. సో మీ కంట్రోలింగ్ ఏరియాని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. మీ కంట్రోలింగ్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఎంటర్, సేవ్. డేటా వాస్ సేవ్. మీ కంట్రోలింగ్ ఏరియాని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. అగైన్ బ్యాక్, మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. యాక్టివేట్ కాంపోనెంట్స్ కంట్రోలింగ్ ఇండికేటర్స్ క్లిక్ చేయండి. సో న్యూమెంటరీకి వెళ్ళండి. ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ అనేవి మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఇయర్ ఏంటి? 2024 కదా మంది, 24 ఇవ్వండి. నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్ ని యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ ఆర్డర్ మేనేజ్మెంట్, కాస్ట్ సెంటర్ ఇచ్చేయండి. యాక్టివేట్ కాంపోనెంట్ యాక్టివేట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్, ఇది కూడా యాక్టివేట్ చేయండి. సో ఈ రెండు యాక్టివేట్ చేస్తున్నాం. అయితే కావాలంటే చేసుకోండి, బట్ నాట్ రిక్వైర్డ్, మీ ఇష్టం. బట్ నేను యాక్టివేట్ చేయట్లేదు, ఈ 2నే యాక్టివేట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్రింద ఇంకా ఏమున్నాయి? ఫస్ట్ వన్ ఈజ్ ఎనఫ్, సెకండ్ వన్ అవసరం లేదు. ఓకే సరే ఉంచండి, సెకండ్ వన్ కూడా ఉంచండి. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. లాస్ట్లో చూడండి క్రింద ప్రోడక్ట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్.
యాక్టివేట్ చేయండి. ఇంతవరకు ఉంచండి, మిగతా ఏమీ అవసరం లేదు. పైన ఎంటర్ చేయండి. అక్కడ 9999 అంటే అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని రోజులైనా సరే ఇది ఇలాగే వర్క్ చేస్తుంది. ఈ రెండు కూడా మనం యాక్టివేట్ చేసాం. కాస్ట్ సెంటర్స్, ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది యాక్టివేట్ చేసుకున్నాం. ఎంటర్, సేవ్. ఏమొస్తుంది? కంట్రోలింగ్ ఇండికేటర్స్. ఓకే, కంటిన్యూ చేయండి, అవసరం లేదు ఏమి. మనం ఏం చేసాం ఇక్కడ? కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాం. యాజ్ వెల్ యాజ్ ఇంకేం చేసాము? కంట్రోలింగ్ ఏరియాలో హైరార్కీ ఏరియాని కూడా ఒకటి క్రియేట్ చేసాం. హైరార్కీ ఒకటి క్రియేట్ చేసాం కదా, అది కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాం మేజర్గా చెప్పాలంటే. నెక్స్ట్ మెయింటైన్ వేరియంట్. మెయింటైన్ వేరియంట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్, అగైన్ బ్యాక్. లాగ్ డేటా ఎవరు చేస్తున్నారు లైన్లో? క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవరు చేస్తున్నారు? సిస్టమ్ లాగ్ ఆఫ్ చేయండి. ఎవరైనా చేస్తుంటే కనుక మీరు కాదు ఎవరైనా చేస్తుంటే మీరు సిస్టమ్ లాగ్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ మెయింటైన్ వేరియంట్, సేమ్ పాత్ వెళ్ళండి. లాస్ట్ థర్డ్ వన్, మెయింటైన్ వేరియంట్. ఎస్ఎంట్రోల్కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి. సో మెయింటైన్ వేరియంట్స్ యాక్చువల్లీ ఇది మంత్ ఎండ్ కానీ లేదంటే ఇయర్ ఎండింగ్ లో చేస్తారండి. మంత్ ఎండ్ కానీ ఇయర్ ఎండ్ కానీ యాక్టివేట్ చేస్తారు. మెయింటైన్ వేరియంట్స్ అనేది కంట్రోలింగ్ ఏరియా కొంచెం జాగ్రత్తగా ఉండి అర్థం అవుతుంది, కొంచెం లిక్విడ్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది. సో ప్లాంట్ 0 సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్, లెఫ్ట్ సైడ్ ఉన్న చూడండి, కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేయండి, క్లిక్ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఏంటో ఇవ్వండి అది. ఇట్లా ఉండాలి, ఇవన్నీ యాక్టివేట్, ఇవి ప్లాంట్ ఇవన్నీ యాక్టివేట్ లో సెలెక్ట్ అయిన టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇట్లా ఉండాలి. ఇది స్టాండర్డ్ యాక్చువల్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది 0 ఇవన్నీ కూడా ఇలా ఉండాలి. వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి, 0 సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి, కంటిన్యూ. లాస్ట్ టైం వచ్చింది. సేవ్ అయిందా? నెక్స్ట్ 0 ప్లాంట్ అంటే మనం కంపెనీ కదా. ఓకే, అగైన్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి, సెలెక్ట్ చేసుకో. వెయిట్ 0 సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ వెళ్ళండి. 0 ఉంది కదా, కంటిన్యూ చేయండి. సో ఫిజికల్ ఇయర్ చూడు, ఇవన్నీ ఫిజికల్ ఇయర్స్ 24, 25, 26, 27, 28. సో ఇవన్నీ లాక్ లో ఉన్నాయి, చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వెర్షన్ లాక్ లో ఉంటే మీరు చేయలేరు, ఎంట్రీస్ అవి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఓపెన్ లో ఉండాలి. ఇలా ఉండాలి, ప్లెయిన్ గా ఉండాలి, ఇలా ఉండాలి. మామూలు లాక్ అంటే ఏంటి? అవి యాక్టివేట్ చేసుకుంటే లాక్ అవుతుంది, బట్ అవన్నీ లాక్ లో కనిపించకూడదు, ఉందా లేదో చూసుకోవాలి. ఓకే, సేవ్. ఓకే, డేటా ఆల్రెడీ సేవ్ అనమాట, అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ సేవ్ చేశారా? డేటా ఆల్రెడీ సేవ్. 1 minute.
మనకి ఇంకోలా కొన్ని ఆప్షన్స్ వస్తాయో కనిపించలేదు, చూస్తున్నాను. సరే బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ 01 సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. కంటిన్యూ. సేవ్ చేసేయండి. ఇక్కడ ఏదైనా విండో ఓపెన్ అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఎస్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా మీకు ఎందుకు ఓపెన్ అయితే కనుక ఎస్ పైన క్లిక్ చేయాలి. తర్వాత అవుట్పుట్ డివైజ్ అడుగుతుంది. LP01 ఇచ్చేసి కంటిన్యూ చేయండి, అయిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అగైన్ మనం ఏదైనా మిస్ చేసామా? పంచండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఒకటి సెలెక్ట్ లో ఉండాలి యాక్చువల్గా. వెయిట్ ఇక్కడే ప్రమాద్, మళ్ళీ వెళ్ళు, సేమ్ అందులోకి వెళ్ళు. 0 సెలెక్ట్ చేసుకో. 0 సెలెక్ట్ ఇంటిగ్రేట్ సెట్టింగ్స్ వెళ్ళు, నుంచి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అది ఒక సెలెక్ట్ చేయి. ఇది సెలెక్ట్ చేసి ఉంచు, బెటర్ చేసి ఇప్పుడు సేవ్ చేయి. వెయిట్, ఇలా వస్తుంది, అది సెలెక్ట్ చేయండి. ఎస్ అనండి. ఎస్. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01. కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది చూసారు, లాస్ట్లో ఇట్లా రావాలి. లాస్ట్ చూడండి, జాబ్ నంబర్, జాబ్ అనేది మీ యూజర్ నేమ్ వస్తుంది, యాక్టివ్ రెడీ అని ఉంది. కొంతమందికి ఏమొస్తుందంటే యాక్టివేట్ అని వస్తుంది, ఇట్లా రావాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ మళ్ళీ సేమ్ టీ కోడ్ ఇవ్వండి. సేమ్ టీ కోడ్ కాదు, మీకు పాత ద్వారా వెళ్ళాం కదా, పంచేద్దాం. మీరు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. టీ కోడ్ ఏంటంటే OKEQ ఇవ్వండి. OKEQ /n OKEQ. సెలెక్ట్ చేసుకోండి. 0 సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ వెళ్ళండి. తర్వాత 2024 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కొన్ని ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉండొచ్చు. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇయర్, ఎక్స్చేంజ్ రేట్ టైప్ P ఉందా, ఒక ఎలా ఉంచండి, అవేం మార్చొద్దు. సో మన ఫైనాన్షియల్ స్టార్టింగ్ నుండి తీసుకుంది 01/04/2024. చూసారా, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్. ఇలాగే ఉంచాలి, ఏమీ మార్చకండి మీరు. సేవ్ చేసేయండి. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి ఒకసారి. కరెక్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, కరెక్ట్ ఉంది. నెక్స్ట్ నంబర్ రేంజ్ క్రియేషన్, సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? SPROకి వెళ్ళండి. SPRO IMG కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్. మెయింటైన్ నంబర్ రేంజ్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. వెయిట్. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? యాక్చువల్గా ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయకూడదు. ఇక్కడ పైన గ్రూప్ అని చూసారా, గ్రూప్స్ పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశారు కదా, రైట్. సో ఇక్కడ ఇవన్నీ నాన్ ఎసెట్. చూడండి, ఇక్కడ యాక్చువల్గా COIN ఉంది. COIN సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారు కదా, పైన సెలెక్ట్ చేసిన తర్వాత 1 minute, నో సెలెక్ట్ చేయొద్దు, డీసెలెక్ట్ చేయని చెప్తాను. క్రియేట్ లో పైన క్లిక్ చేయండి. క్రియేట్
పైన క్రియేట్ ఉంది చూడండి, ఏం కాదు, లీవ్ ఇట్ పైన క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ నంబర్ రేంజ్ ఇవ్వాలి యాక్చువల్గా. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఏదో ఇవ్వచ్చు, మీ కంపెనీ కోడ్ ఇద్దాం. ఓలో నంబర్ రేంజ్ 1 to లాస్ట్ కిందకి వెళ్ళిపోండి. నంబర్ ఫ్రమ్ నెంబర్ అన్నాడు, 1 ఇవ్వండి. అక్కడ 2 దగ్గర 1000, మీ ఇష్టం, 500 ఏదైనా ఇవ్వచ్చు. ఎంటర్, సేవ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం కంట్రోలింగ్ డాక్యుమెంట్కి. ఐఎమ్ సో సారీ, 100 ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయాలి. ఇక్కడ 1 ఇవ్వండి, 1000 ఎంటర్ ఇవ్వకండి, డైరెక్ట్గా సేవ్ చేయండి. ఎంటర్ చేస్తే తీసుకోదు అది, చూసారా ఇప్పుడు సేవ్ అవుతుంది. ఎంటర్ చేయకూడదు, సేవ్. చూసారా యాడ్ అయిందా? ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయాలి. ఇక్కడ మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, ఎంటర్ ఇస్తాం, అలా చేస్తాం, అలా ఇవ్వకూడదు. కంట్రోలింగ్ ఏరియా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సేవ్. నెక్స్ట్ సేవ్ చేసాం కదా, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ చూడండి COIN ఉంది, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. లాస్ట్లో మీ నంబర్ రేంజ్ కనిపించాలి, కంట్రోలింగ్ ఏరియా సంబంధించింది. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోండి, పోలో అనేది కనిపించాలి. అది పోలో ఉంది చూసారా, అట్లా కనిపించాలి. టాప్లోకి వెళ్ళండి, COIN సెలెక్ట్ చేయండి. ఎలిమెంట్ గ్రూప్ ఇవన్నీ ఇప్పుడు COIN అనేది ఏంటి, నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉంది, నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉంది. సో దాన్ని అసైన్మెంట్ లిస్ట్లో క్యాచ్. ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అనమాట. సెలెక్ట్ చేసి 01 పైన డబుల్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. లాస్ట్కి వెళ్ళండి, లాస్ట్లో యాడ్ అయిందా చూసారా, ఇట్లా యాడ్ అవ్వాలి. COIN పైన ఉన్నవన్నీ కూడా నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉన్నాయి, అవి మన నంబర్ రేంజ్కి అసైన్ అవ్వాలి, మన నంబర్ రేంజ్కి అసైన్ అవ్వాలి. COIN అనేది నేను యాడ్ చేశాను అంటే నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉంది, నేను అసైన్మెంట్ లిస్ట్లో యాడ్ చేశాను. సేవ్ చేయండి. S/4HANAలో అన్ని ఇలా నాన్ అసైన్మెంట్ నుండి అసైన్మెంట్ లిస్ట్లో యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఒకటే తీసుకున్నాను, COIN ఒకటే తీసుకున్నాను. కొన్ని ఎర్రర్స్ వస్తాయి మీకు, అవి వచ్చినప్పుడు అవి కూడా యాడ్ చేస్తాం ఇక్కడ. సో S/4HANA అయితే ఇక్కడ కనిపించినప్పుడు ఏదైతే COIN అనేది పోలో నంబర్ రేంజ్కి అసైన్ చేశామో అదే విధంగా అన్నీ కూడా అసైన్ చేయాలి, చెయ్యకపోతే అవ్వదు. అవన్నీ అసైన్ చేయాలన్నమాట. అది క్లియర్ కదా, రైట్. సో మొత్తం కంట్రోలింగ్ ఏరియా అంతా క్రియేట్ చేస్తాం. రేపు వేరే టాపిక్ చెప్తానులే, ఈరోజు స్టార్టింగ్ కదా, ఇంతవరకు చెప్తాం. క్లియర్ కదా, అర్థమైందా కంట్రోలింగ్ ఏరియా? ఎస్ సార్. కంట్రోలింగ్ ఏరియాలో ఇలా చేయాలి. కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాం అంతే. ఈరోజు కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తాము, అలాగే యాక్టివేట్ చేసుకున్నాము, నంబర్ రేంజెస్ ఇవన్నీ క్రియేట్ చేస్తాము. ఓకే, రేపు మిగతా చెప్తాను. ఇంకా 2 days 3 days పడుతుంది. 2 days మినిమం, 2 days పడుతుంది. 2 కాదు 3 days పట్టచ్చు. ఇంకా కంట్రోలింగ్ ఏరియా ఒక 2 days పడుతుంది. లేదంటే చెప్పమంటారా? అర్థమైందా? చెప్పమంటారా? కంటిన్యూ చేయమంటారా? ఇంకా కొన్ని రేపు చెప్తాను. గ్రూప్ అడగాలి సార్, ఎస్ ఆర్ నో అంటే చూద్దాం. సరే రేపు చెప్తానులేండి. మీరు కొంచెం రికార్డింగ్ ఆఫ్ చేయండి ప్రమోద్ గారు.